ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని ఒకే ఒక సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచారని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దర్శి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు నాయకులతో సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను, దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు దుశ్శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి పొత్తులు లేకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పరిపాలించారని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఉదయం గ్రామాల్లో ప్రోగ్రామ్ కు వెళ్లాలంటే ఎక్కడ హామీలు అడుగుతారో అని మధ్యాహ్నం వెళ్లి వెంటనే వెనుదిరుగుతున్నారని చెప్పారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చిందన్నారు. కూలీ నాలి చేసుకునే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వారు డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పెద్దలు, గౌరవనీయులు, మంచి భక్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అది ఈయన ఇక్కడ ఎంపీ గారు మీ అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే పని చేయడంలో తిట్ట, ప్రతి మనిషిని గుర్తించడంలో తిట్ట, అంత మంచి మనసు ఉన్న మనిషి అతి తక్కువతో ఓడిపోతాం దాదాగా. అది కొంచెం ఈవీఎంని అధిగమించలేకపోయామన్నదే కొంచెం తెలుస్తూ ఉంది. కానీ మీ నియోజకవర్గంలో మీరు పట్టుదలతోటి శివప్రసాద్ ఈవీఎం పదవ కొట్టు గెలిపించారు. రాష్ట్రంలో రేపు రాబోయే 2007 జమిలీ ఎలక్షన్ ఉన్నారో ఆ టైంలో మీ విధంగానే రాష్ట్ర నాయకుల కార్యకర్తలు అని కోరుకుంటున్నాను. అమ్మ జడ్పీ చైర్మన్ గారు, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మన కార్యకర్తల నాయకులు, ప్రెస్ వాళ్ళు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మీ పట్టుదల, మీ మంచితనం, మీ అకుంఠ దీక్ష మామూలు మనుషులు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైగర్ లాగా, ఒక సోల్జర్ లాగా. ఏది వస్తుంది కదా, రోడ్ రోల్ అయినా పదవి కొట్టే టైప్లో మీరు ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందని తెలియజేస్తుంది. చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు కార్యకర్తలు, మనం అన్ని మంచి పనులు చేస్తేనే జగన్ ప్రభావం సైలెంట్ అయ్యారు. మీరు మాట్లాడితే నాకు మాట్లాడాలి బాబా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలో కష్టపడ్డారు. ఆయన్ని గెలిపించడానికి మన కార్యకర్తలు ఏమాత్రం సంకోచం లేకుండా చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకి మీకు అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియదు. కానీ ఆయన బొమ్మ చేయలేదు. కాకపోతే కార్యకర్తల్ని పట్టించుకోలేదని మీలో మనసులో ఉంది. కానీ ఆయన ఎంత కష్టపడ్డాడన్నది నేను ఒక మాటలో చెప్తాను. ఆయన అన్ని మంచి పనులు పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఈ పథకాలను అమలు చేసి ఈ పథకాలను అందించడంలో ఎంత శ్రమ పడ్డాడో మీరు ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు సూపర్ 6, ఆ 6 ఈ 6 అని చెప్పి బాబు బాబు జగన్ గారు ఫోన్ చేసినా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడకపో ఆ 6 ఈ 6 అని చెప్పి వచ్చి అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేస్తుంటే భయం వేస్తుందండి.
45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఫస్ట్ టైం మాట తప్పని మడమ తిప్పని మనిషి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడకుండా అన్ని పథకాలు అందించారే. ఎంత కష్టపడితే అందిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు చూసారు కదా, 6 నెలల్లో వాళ్ళకి పిల్లి మొక్కలు వేస్తున్నారు. పిల్లి మొక్కలు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన బీజేపీ, కేంద్రం కూడా కలిసి కూడా పిల్లి మొక్కలు. మరి మన నాయకుడు ఎంత కష్టపడి ఉంటాడు, ఏ రకంగా చేస్తుంటాడు. మాట తప్పని మటం తిప్పని మనిషి కాబట్టి మనం చూడలేదని మీకు బాధ ఒకటే ఉంది. కానీ ఇవాళ రొమ్మి నిసుకుని తల ఎగరేసుకుని తిరిగే శక్తి మన కార్యకర్తలకు మన నాయకుడు ఇచ్చాడని చెప్పారు. ఇవాళ ఇళ్లలో దూరేరు సగం మంది అంటారు. ఎల్లమన్నాడు ప్రజల్లోకి ఏదయ్యా సూపర్ 6 అని అడుగుతున్నారు. మన మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే తిరుగుతున్నాడు. ఏమిటి నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 ఏదండి అన్నారంట అమ్మలు. ఇంకొక ఆవిడ వచ్చి ఏమంటే తండ్రికి ఎంతరం పోతున్నారు కానీ తల్లికి వందనం ఏదన్నారు. ఫోన్ మాట్లాడుకుంటూ కారెక్కి వచ్చేసారు. అది ఆ పరిస్థితి. మన నాయకుడు ఆ పరిస్థితి తీసుకురాలేదు. మీకు గౌరవం పెంచాడు, తలెత్తుకుని తిరిగేలా పెంచాడు. కానీ పట్టు గెలుస్తుంటే మాత్రం మిమ్మల్ని చాలా పూర్లో పెట్టుకుని చూసేవాళ్ళు. మీరు రేపు ఒక్కొక్కరిలో 10 మంది అవ్వాలి. 10 మంది ఈ దుర్మార్గాన్ని అరికట్టాలి. ఎంత దుర్మార్గం అండి ఇది. ఏంటి ఎవరిచ్చారండి వాళ్ళకి అవకాశం? వాళ్ళకి ఏమనిచ్చారండి? ప్రజలే ఓటేయలేదు, ఈవీఎంలే గెలిపించింది. వాళ్ళు ఈవీఎంల ఎమ్మెల్యేలు, ఈవీఎంల ముఖ్యమంత్రి. ఇదే దుర్మార్గం. బ్రిటిష్ వారు ఏం చేశారో ఇలా చేశారని చెప్పుకుంటే మనం విన్నాం. కానీ బ్రిటిష్ వారి పాలన కన్నా దుర్మార్గంగా ఉంది. ఏంటండి వీరి మీద కేసారు ఏం పెడతారండి? ఆ పాపని చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేసి వాళ్ళని దుర్మార్గంగా నయాన భయాన భయపెట్టి వాళ్ళతో కేసు పెట్టించారంటే ఇక ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఇది చాలా అరాచకం సృష్టిస్తున్నారు. ఇది ఎంతకెంత కనిపిస్తారు, ఎంతకెంత కనిపిస్తారు. మేము కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేదు. రేపు పొద్దున్న వాళ్ళు ఏదో అయిపోతుంది, ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. ఇది వాళ్ళు నేర్పుతున్నారు మనకి, ఇది వాళ్ళు నేర్పుతున్నారు మనకి. మనమే కనుక ఆ రకంగా ఉంటే ఆ పథకాలు అందించేవాళ్ళమా? తెలుగుదేశం వాళ్ళు మనకు అందేయా? జనసేన వాళ్ళకి అందేయా? కానీ ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం పేదరికం పోవాలి, ఈ రాష్ట్రంలో పిల్లలు బాగా చదువుకోవాలి. అనంతరం పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల కంటే ఎంపీ అభ్యర్థి అయిన తలకు 52,000 ఓట్ల ఆధిక్యం వచ్చాయన్నారు. ఒకప్పుడు నంద్యాలలో ఈ పార్లమెంట్ కలిసి ఉండేదని, మనమందరం ఒక చోట వారిమే అని చెప్పారు. తలపై అభిమానం చూపిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను బూచేపల్లి కుటుంబ సభ్యుడినేనని, నా తమ్ముడు శివప్రసాద్ రెడ్డితో కలిసి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నా ప్రీతమ తమ్ముడు మన శివాకు, ఎందుకంటే అమ్మకి నన్ను కూడా ఎలా చూస్తుందంటే శివా కన్నా ముందు పుడితే పుట్టినట్టు ఎలా ఉంటానో అలా చూస్తున్నాను. కాబట్టి అమ్మకి 2 కొడుకులు కింద లెక్క, 1 ఏళ్ళు 1 శివ. ఇప్పుడు అలాగే మా అన్నదమ్ములు అలాగే ఉంటామని నీకు తెలియజేస్తూ సభాధ్యక్షులు మా తమ్ముడు శివాకు, పెద్దలు పూజలు, అన్న అజాత శత్రువు, ఆత్మీయుడు నాగేశ్వరరావునికి, మా అమ్మకు, వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న నా ఆత్మీయుడైన చెప్తున్నారు. ఆత్మీయ గారు ఎన్నికలప్పుడు మీతో పాటు తిరిగాం, కలిసి పనిచేసాం. నిజంగా కూడా మీరు చూపించిన ప్రేమ, మీరు పడ్డ కష్టం మా ఇద్దరిని గెలిపించడానికి
మీరు చేసిన కృషి తపన తాపత్రయం నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఓడిపోయినా కూడా ఎప్పుడు మీతో శివతో కలిసి మీలో ఒకరిగా ఉంటానని ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీతో ఉంటానని ఆత్మీయులారా, వీళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు. భయపెడితే కేసులు పెడితే మనుషులను లొంగ తీసుకోవచ్చు, లేదు ఆరిపోయేలాగా చేయొచ్చు. అందుకనే నిన్న ఇంతకుముందే శివ తమ్ముడు చెప్పడం జరిగింది, అంతమంది కేసు పెట్టారని. శివ మార్నింగ్ నాకు ఫోన్ చేసి, అన్న ప్రోగ్రామ్ అన్నా నీ మీద 11 సెక్షన్లో కేసు పెట్టున్నారు, ఒకటి కాదు కదా, ఇంకా ఒక మర్డర్ కేసు తప్ప అన్నీ పెట్టారు, అదొకటి ఎందుకు వదిలిపెట్టారు, అన్ని సెక్షన్ పెట్టుకుంటారు, ఎట్లా నీ ప్రోగ్రామ్. నేను ఒకటే చెప్పాను, శివ నేను ఖచ్చితంగా వస్తున్నా, నేను పారిపోవడం అనైతికం, అది నేనే పారిపోతే నేనే వెళ్ళి దాక్కుంటే నేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళకి ఎవరు ధైర్యం ఇస్తారు? నా ఫోన్ ఆఫ్ చేయను, నేను ఎక్కడా పాల్గొను, జనం మంత్రిగా నేను మా ఇంట్లో కూడా చెప్పొచ్చు. ఒక 2-3 నెలలు నాకు బయట రాకపోతే ఫీల్ కావద్దని మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాను. లోపలే చెప్తున్నా, నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఉన్నాను. వాళ్ళు ఏ క్షణం అరెస్ట్ చేసినా, ఎన్ని నెలలు జైల్లో పెట్టినా, అక్కడి నుంచి అయినా ఆ నుంచి వచ్చైనా పోరాటం కొనసాగిస్తానే తప్ప సెల్ ఫోన్ ఆఫ్ చేసే వ్యక్తిని కాదు, పారిపోయే వ్యక్తిని కాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, యాంటిసిపేట్ బెయిల్ కూడా నేను అప్లై చేయాలి, ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయమని చెప్పండి. జనానికి తెలియాలి. ఆ రోజు జరిగింది, ఒక చిన్న బిడ్డకు ఇలా జరిగిందని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేస్తే, వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి నాకు ఫోన్లో మాట్లాడి నా బిడ్డకి ఇలా జరుగుతుంది, ఆసుపత్రిలో ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలా జరుగుతుందంటే 80 కిలోమీటర్లు రాత్రి 9 గంటలకు పరిగెత్తిపోయింది. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చి పరామర్శించరా, వెళ్ళి పరామర్శించా, ధైర్యం చెప్పా, తిరుపతి లాంటి ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించా. కానీ నేను ఎక్కడ కూడా నోరు తెరిచి ఆ బిడ్డ గురించి కానీ ఆ సంఘటన గురించి కానీ నేను ఎక్కడ కూడా మాట్లాడను. చూపించుకొని చెప్పండి, మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎక్కడ నా సంఘటన గురించి మాట్లాడను, నా వాయిస్ ఉన్నా, నేను ఎక్కడ మాట్లాడలేదు. ఆ సంఘటన గురించి డిస్కస్ చేయాలి, పలకరించి పరామర్శించి ధైర్యం చెప్పి ఆసుపత్రి మెరుగైన ఉన్నత ఆసుపత్రికి తీసుకొని సబ్మిట్ చేయించి మెరుగైన వైద్యం ఇచ్చేలాగా కృషి చేసి మరుసటి రోజు రాత్రి జరిగింది. ఆ రోజు తెల్లారు కామూరి నాగేశ్వరరావు శివ మీటింగ్ పెట్టాడు అక్కడ పార్టీ ఆఫీసులో. తెల్లారు 9 గంటలు వచ్చేసాను, 4-3 బయలుదేరి. నేను లేడు కూడా లేడు ఆ రోజు. ఇదే ఒంగోలులో శివతో కామూరి నాగేశ్వరరావు ఆ రోజు 10 వచ్చిన రోజు ముందు రోజు రాత్రి జరిగింది. రాత్రి 1 గంటకి హాస్పిటల్ కంప్లీట్ చేసినాం. నేను ఎవరితో దాని గురించి మాట్లాడాలా, ఎవరితో డిస్కస్ చేయాలా, అసలు నాకు అంత మాట్లాడా టైం కూడా లేదు. అన్న ఫస్ట్ టైం జిల్లాకు వస్తున్నాడు, రావాలని తెల్లారితో 4-5 బయలుదేరి ఒంగోలుకి వచ్చి మీతో పాటు సాయంత్రం తాకు నేను మాట్లాడానంట, బయలుదేరి చేశానంట, పోక్సో కేసు పెట్టారు, ఎస్సీఎస్సీ కేసు పెట్టారు, చాలా కేసులు 11 సెక్షన్ పెట్టారు. మీకు అవన్నీ చెప్తే ఇన్ని సెక్షన్లు ఉన్నాయని అనుకుంటున్నా. నేను అడిగాను, ఈ మాసం కూడా మర్డర్ కేసు అందరూ పెట్టాను. అందుకని ఏం చేస్తారు, తప్పు చేసిన వాడు భయపడతాడు, చెడు ఉద్దేశం ఉన్నవాడు భయపడతాడు, సహాయపడాలనుకున్నాడు, ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండాలనుకున్నాడు, కష్టం వస్తే నిలవాలనుకున్నాడు భయపడడం ప్రారంభం చేస్తే ఈ సొసైటీలో మంచిది ఎప్పటికీ బతుకుతుంది. అందుకే చెప్తున్నాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇన్ని రకాల కేసులు పెడితే తర్వాత ఉన్న వాళ్ళని భయపెట్టచ్చు అనుకుంటున్నారు. చెప్తాను, అదే ఈ యొక్క అనాలోచిత నిర్ణయం.
నా మీద 88 కేసులు గత 5 సంవత్సరాలు పెట్టారు. వాళ్ళు పాపం మర్చిపోయారు. 88 కేసులు గత 2014 నుంచి 19 వరకు కొంత పీరియడ్ కిరణ్ కుమార్ గారి పీరియడ్ కొంత పీరియడ్ కలిపి 88 కేసులు పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు. కడప చంద్రశేఖర్ పెట్టి కొట్టారు. మీ పాత్రలో అన్ని కేసులు పెట్టి కొట్టి అన్ని చేస్తేనే ఇంతకన్నా మీరేం చేయగలరో చేసుకోలేదు అని మీరు నా మీద కేసు పెట్టి నేను జైలుకి పంపిస్తే నేను భయపడతానా మాతో ఉన్న భయపడతారా? అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమని చెప్పారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎంతో కష్టపడి గెలిపించారని చెప్పారు. మళ్లీ జరిగే ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలిపించుకునేలా గతంలో కంటే ఇంకా కష్టపడి పార్టీ బలోపేతం చేయాలన్నారు. జగనన్న సీఎం గా ఉన్నప్పుడు అన్ని పథకాలు అమలు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. రైతులకు 20,000 రూపాయలు, అమ్మకు వందనం 15,000 రూపాయలు, మహిళలకు 15,000 రూపాయలు, ఇంకా ఎన్నో పథకాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దర్శన నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం. ఈరోజు మనం మొన్న 2024 ఎలక్షన్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఎంతో కష్టపడి మనం అందరం శివప్రసాద్ రెడ్డి గారితో గెలిపించుకుందామని చెప్పి ఎంతో కష్టమైన నష్టమైన ఎంతో ఇష్టంగా కష్టపడి తిరిగి మనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఓటు చేసి గెలిపించుకున్నాం. అంత ధైర్యంగా ఏంటంటే కార్యకర్తలు ఉంటేనే మేము ఈ స్టేజ్ మీద ఈరోజు ఉండగలుగుతున్నాము. ముందు కార్యకర్తలు అంటే బాగుండాలి, బాగా వాళ్ళకి చేయాలని చెప్పి అందరు నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎలక్షన్లో ఓట్లు వేసాం, తర్వాత లెక్కేసే రోజు మన కౌంటింగ్ పోయిన వాళ్ళందరూ ఏజెంట్లు వాళ్ళు ఓట్లు అయిపోయి లెక్కేసి అయిపోయిన దాకా ధైర్యంగా ఉండమని ముందే మేము చెప్పాము. వీళ్ళేదో మోసం చేస్తారు, మన వాళ్ళు ధైర్యంగా ఉండాలి లెక్కేసేటప్పుడని ఎలక్షన్లో ఓట్లు అయిపోయిన వరకు కూడా మీరు బయటకు రావద్దని ముందే శివప్రసాద్ రెడ్డి గారికి అందరూ చెప్పారు. తర్వాత నాకు అనిపించింది మధ్యలో 2 గంటలు ఎలక్షన్లు ఆపేశారు ఓట్లు లెక్కేసేది. ఎందుకు ఆపేశారో నాకు అర్థమైంది. వీళ్ళు ఏదో గొడవ చేసి మా కొడుకుని ఏదో ఇబ్బంది పెట్టి ఆ రోజు అన్నారు, శివప్రసాద్ రెడ్డి మీకు 30 కోట్లు ఇస్తాం, 40 కోట్లు ఇస్తాము, అధికారం మాదొచ్చింది ఎందుకని చెప్పి ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టినా కూడా మన ఏజెంట్లు అందరూ ధైర్యంగా ఉండి మా గెలిచిన దాకా మనందరం ధైర్యంగా ఉండి గెలిచిన తర్వాతనే మనందరం బయటకు వచ్చాము. అదంతా మనం గెలిపించిందంతా మన దర్శన నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు, ఓట్లేసిన వాళ్ళందరినీ ఎప్పుడూ మర్చిపోమని కూడా మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కూడా రేపు ఎలక్షన్లు ముందే రావచ్చు అంటున్నారు. ముందే రావచ్చు, ముందొచ్చినా 27 వచ్చినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మొన్న ఎలక్షన్ల కన్నా ఇంకా బాగా కష్టపడి మన కార్యకర్తలందరినీ, నాయకులు, కార్యకర్తలు ఈసారి మొన్నటికన్నా ఎక్కువ వచ్చేటట్టు మన ఓట్లు వచ్చేటట్టు శివప్రసాద్ రెడ్డి గారిని కష్టపడి మళ్ళీ గెలిపించుకుందాం. మనందరినీ మన దర్శన నియోజకవర్గం అంటే బూచేపల్లి కుటుంబం ఎన్నికలు మీ అందరూ ఉన్నారని మీ అందరికీ నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఓట్లు ఎలక్షన్లో మనం తప్పనిసరిగా ఈసారి కష్టపడదాం, మొన్నటికన్నా ఎక్కువ కష్టపడదామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019లో ఉన్నప్పుడు పథకాలు 32 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చేశారు.
విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంకా ఏ పథకాలైనా కానీ అన్ని సక్రమంగా 5 సంవత్సరాలు దిగ్విజయంగా జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటన్నా సక్రమంగా పథకాలు చేసి ఏ పథకం కూడా చేయలే. ఫీజు రియంబర్స్మెంట్ అసలు లేదు. అమ్మఒడి పథకం మీకు 15,000, అందరికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఎవరికి 15,000 సక్రంగా ఇవ్వలేదు. అదేవిధంగా ఏ పథకాలు సక్రంగా లేదు. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి ఎంత రుణమాఫీ అని చెప్పి రైతులకు ప్రతి సంవత్సరం డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు రైతులు ఎంతో ఇబ్బంది పడి ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా పిల్లలు స్కూల్లో ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు, ఆడపిల్లలు 5వ తరగతి చదివే పిల్లల్ని ఈ టీచర్లు అయితే ఎవరైనా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ఇబ్బంది పెట్టడం జరగకూడదని నేను మీ అందరికీ సభాముగా తెలియజేసుకున్నాను. ఆ 5వ తరగతి చదివే పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? వాళ్ళకి 10 సంవత్సరాలు ఉంటాయి. అక్కడ టీచర్లు ఎంతో ఇబ్బంది పెట్టి ఆ పిల్లల్ని పాడు చేయటం కూడా కొంతమంది చేయటం దారుణం అని చెప్పి నేను ఆ విధంగా చేసిన వాళ్ళని వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని కూడా మీ అందరికీ సభాముగా తెలియజేసుకున్నాను. అది ఏ రోజైనా చూడండి, పేపర్లో చదువుకున్న పిల్లల్ని ఎంత దారుణంగా చేస్తున్నారంటే నాకు పేపర్ చూసినప్పుడు అలా నిజంగా బాధేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ఏ పిల్లలు చదువుకోవాలన్నా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఇబ్బంది పడల చదువుకునే లాగేసి మేము వచ్చేసాం. అతని మీద కేసు పెట్టి గొడవ చేసి రాత్రి పగలు జైల్లో ఉంచి కొట్టి జైల్లో వేపించి 1 నెలలో జైల్లో ఉంచాడు. ఏ పాప చేశాడు? ఎవరిని కొట్టాడు? ఎవరైనా చంపాడు? ఆయన చంపిన వాళ్ళకే లేదు జైలు శిక్ష. వాళ్ళు వరకు పోతుంది. ఇప్పుడు అటువంటి ఆయన్ని పట్టపాలెంలో ఆయన 1 నెల జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టి చాలా దారుణంగా చేశారు ఈ పోలీసులు. అటువంటి ఏ వచ్చినా కూడా మన కార్యకర్తలు, మన నాయకులు, మన దర్శి నియోజకవర్గాల్లో అందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటాను. ఏ గొడవలైనా కానివ్వండి, ఏదైనా కానీ భయపడాల్సిన అవసరం లేదు. భూజేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఉన్నంత కాలం మీ అందరికీ అండదండలుగా ఉంటాడని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి వాళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తదనంతరం దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంపై ప్రేమతో తనను ఎమ్మెల్యేగా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదన్నారు. గతంలో బొట్లపాలెం ఘటనలో నిరసన తెలిపాలని కోరితే కార్యకర్తలు భారీగా స్పందించారని చెప్పారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ఇటీవల మహిళలపై అత్యాచారాలు ఎన్నో జరిగాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆ హామీ అమలు చేయలేదన్నారు. ఉచిత ఇసుక గాలికి వదిలేశారన్నారు. ఉచితం పేరుతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా ఇసుకను దోచుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ఉంటారని, ప్రతి కార్యకర్తతో మాట్లాడి వారి సాధక బాధలు తెలుసుకుంటారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, సోదరులు, మాజీ మంత్రివర్యులు కాలువ నాగేశ్వరరావు గారికి, ప్రకాశం జిల్లా
జడ్పీ చైర్పర్సన్ పూజ్యపల్లి వెంకయ్య గారికి, వేదిక నిర్వహించిన అన్ని మండల కోఆర్డినేటర్లకి, కన్వీనర్లకి, జేసీఎస్ కమిటీ పాత కమిటీ మెంబర్లందరికీ, అదేవిధంగా ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, ఎంపీడీసీలకి, ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిపించారంటే, ఈరోజు తలెత్తుకొని తిరుగుతున్నారంటే మా కార్యకర్తల వల్ల నేను తల ఎత్తుకొని తిరుగుతున్నా అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలియజేస్తున్నా. మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎక్కడ పెట్టినా శివప్రసాద్ అనకన్నా సుబ్బారెడ్డి గారు అంటారు. బూచేపల్లి అని వస్తే సుబ్బారెడ్డి తప్ప ఇంకేం పేరు. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ. ఈ ప్రాంతంలో సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేతనైన వరకు కృషి చేస్తూ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అందరి కార్యకర్తలు కలుపుకొని పోతున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో ఎన్ని ఈవీఎంలు తేడా చేసినా కూడా ఈవీఎంలు కూడా అధిగమించి మా శివ ఈసారి పోటీ చేశాడు. మా రక్తం తాగపోతే మా శివను గెలిపించాలని చెప్పేసి మా జగన్మోహన్ గారు శివను సిరిచాడు. 100% గెలిపించాలని చెప్పేసి నా గెలుపులో అడుగు వేసి కష్టపడిన ప్రతి కార్యకర్తలకు మరీ నమస్కారాలు. ఇప్పుడు చూస్తా ఉన్నా, నన్ను గెలిపించారంటే ఒక ఆయన మేసం కూతున్నాడు. మీరందరూ మేసాలు వేలకి నేను గెలిచిన ఆయన గెలిచాను. పౌరుషం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇక్కడ తక్కువ లేదు. తగాదా కంటే వాళ్ళకన్నా ముందు మా తగాదా ఉంటాం. కానీ కేసులు, బోసులు, కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అందరినీ చల్లగా స్లోగా ఉండమని చెప్తున్నాం. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ల కోసం నా కోసం కష్టపడిన బొట్లపాలెం గ్రామస్తులు ఆ రోజు కావాలని కేసులు పెడితే ఆ బొట్లపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళకు అండగా ఉండడం కోసం వాళ్ళ మీద నానా రకాల కేసులు పెట్టి స్టేషన్లో దౌర్జన్యంగా వేసి ఒక రోజు హింస చేసినప్పుడు నాకు నా కార్యకర్తకి బాధ అనిపిస్తే నా సొంత కుటుంబంలో మనిషి బాధపడతాడని వ్యక్తం చేసి ఆ కుటుంబం కోసం, ఆ కార్యకర్త కోసం అండగా ఉండడం కోసం నెక్స్ట్ రోజు ఎస్ఐ స్టేషన్ ముందు దాడి చేస్తాం, ముట్టడి చేస్తామంటే ఆ దెబ్బకి సుమారుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం తరలి వస్తే సుమారుగా 10,000 మంది పై జనాభా వస్తారు. ఇంటి చేసి రిపోర్ట్ వస్తే 500 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని నా ఇంటి దగ్గర కాపులా పెట్టి కార్యకర్తలను అడ్డుకున్నప్పుడు కూడా అందరు తప్పించుకొని మా సేవ కోసం అండగా ఉన్నామని చెప్పేసి సుమారుగా 1000 మంది మా ఇంటికి వచ్చారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ జగన్ మీద ప్రేమ, మా సేవ కోసం అండగా ఉంటామని చెప్పేసి నా కోసం ఉన్నారంటే నిజంగా మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోరని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ గారు మా మీద ప్రేమతో, అమ్మ మీద ప్రేమతో జడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు. మళ్ళా మా శివ పోయినసారి పోటీ చేయలేదు, ఈసారి 100% సిటీ అని చెప్పేసి ఆయన ఇచ్చిన పార్టీ మీరు అందరూ గెలిపించారు. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత 11 సీట్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇంకా తుడిచిపెట్టుకొని పోతుందని చెప్పేసి కొంతమంది మంచి నాయకులు, టీడీపీ నాయకులందరూ చెట్ల కింద పుట్ల కింద అంటారు. అయ్యా, కూటమ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మాకు 40% ఓట్లు వచ్చినాయి. మీ దాంట్లో ఎంతమంది వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో 27 ఎలక్షన్లు కానీ 29 ఎలక్షన్లు కానీ తమ్ముడిని ఆపుకోండి, జగన్మోహన్ సీఎం అవుతారని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన చేవేడి భాస్కర్ రెడ్డి గారిని అంతకుముందు నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవులు 2-3 సార్లు అడిగారు, నేను ఉన్నాయా అని చెప్పారు. కానీ ఈ కష్టకాలంలో పార్టీని అండపెట్టుకుని ఉండాలి, ప్రతి కార్యకర్త కోసం అండగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ మొక్క నాటిని కానించి, నీళ్లు పోసి కానించి పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ బతికించడం కోసం నా శాశ్వత కృషి చేస్తానని చెప్పి ఈరోజు ఈ పదవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి జిల్లా మంత్రులు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అందుబాటులో ఉండేసి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా
నాతో పాటు చేరేడు భాస్కర్ గారు అటు కాలుపు నాగేశ్వరరావు గారు నాకు ఆ పక్క లెఫ్ట్ హ్యాండ్ గా ఒక రైట్ హ్యాండ్ గా ఉండేసి నన్ను ముందు నడిపిస్తున్నట్టు నిజంగా సంతోషం ఉంది. ఇటువంటి మంచి ఎంపీ అభ్యర్థిని రీజనల్ గవర్నమెంట్ చేయడం నిజంగా జగన్మోహన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళ గురించి చెప్పాలంటే చేరేడు భాస్కర్ రెడ్డి గారికి కేసులు కొత్త కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాయంగా అమానుషంగా కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఎన్నో కేసులు పెడతా ఉన్నారు. అప్పుడు సోషల్ మీడియా వాళ్ళందరికీ అండగా ఉన్నాం. మొన్న జరిగిన ఈ ప్రభుత్వంలో మైనర్ బాలికలు మహిళల మీద అత్యాచారాలు ఎన్నో ఎక్కువైనప్పుడు మన పార్టీ తరఫున జగన్మోహన్ గారు మేము మన చేపేటి భాస్కర్ గారు వాళ్ళ గ్రామంలో జరిగిన సమస్య గురించి మాట్లాడితే అన్యాయంగా అక్రమంగా ఫౌన్స్ యాక్ట్ మీద కేసు పెట్టారంటే ఈ నిరంకుశ ప్రభుత్వం ఎలా ఉందో మీరు అందరూ గమనించండి. ఈ రోజు చేపేటి భాస్కర్ గారు ఉదయంగా ఫోన్ చేశా, అన్న ఈ రోజు కార్యకర్తల మీటింగ్ ముందుకు రావాల్సిందంటే ఈ విధంగా కేసులు పోస్ట్ అన్ని పెట్టారు కదా మీరు అంటే కేసులు లెక్క చేసేదిగా ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎంతమంది పోలీసులు వచ్చినా నేను కార్యకర్తల కోసం అండగా ఉన్నాను. వాళ్ళ ఎలక్షన్ లో నాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తల కోసం 100% వస్తున్నానని చెప్పారంటే మన నాయకులు మన కోసం భరోసా ఇవ్వడం కోసం జగన్మోహన్ గారి సైన్యంలో వాళ్ళతో పాటు నేనుగా ఉండడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఇందాక కేవీరెడ్డి గారు కానీ మిగిలిన పెద్దలందరూ చెప్తా ఉన్నారు. మన నాయకుడు గొప్పతనం కూడా చెప్తాను. మన నాయకుడు నామినేట్ పోస్టుల ద్వారా సీఎం అవలా ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి మాట తప్పని బలవంతపురం వంశంలో పుట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొని సుదీర్ఘ పాదయాత్ర చేసి జైలుకు పోయి ఎంపీలు ఎమ్మెల్యేలు అయి ప్రతిపక్షంలో ఉండి కార్యకర్తలు నష్టాలు తెలిసిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ చెప్పి సభలో తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సుమారుగా 2.5 సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఆ హామీలు నెరవేర్చాలని ఒక్కడు తప్ప ఆ హామీలు నెరవేర్చుకుంటూ కార్యకర్తలు కాపాడుకోవాలన్నాడు. కానీ రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనకు డబ్బులు ఎక్కువ రాదు. జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు, మొన్న జరిగిన ఎలక్షన్ అయిన తర్వాత శివ కార్యకర్తలకు ఒకటే చెప్పు, అటు సంక్షేమం అటు కార్యకర్తని 2 కళ్ళలాగా చూసుకొని నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి చేయూతగా ఉంటామని చెప్పేసి మాట చెప్పారంటే గమనించండి. మన నాయకుడు నికాస్ రాజకీయం చేసేవాడు, దొంగతనంగా కేసులు పెట్టే నాయకుడు కాదు, పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు, దొంగతనంగా దొడ్డిదారుల ఈఎంల ద్వారా సీఎం అయ్యే నాయకుడు కాదు. ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం మీతో పాటు మనందరికి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మాట మీద నిలబడిన అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన పథకాలు హామీలు నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరో చెప్పి సభకు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళ కూటమిలో ఎన్నో హామీలు ఇచ్చారు. మహిళలకు బస్సు అన్నారు, బస్సు లేదు, పాడు లేదు. గ్యాస్ అన్నారు, మళ్ళా 3.5 సంవత్సరానికి. మళ్ళా మిస్కాలింగ్ అన్నారు, డబ్బులు వస్తాయో తెలియదు. ఎన్నో పథకాలు ఎన్నో హామీలు ఇచ్చారు. అటు మహిళలను మోసం చేశాడు, యువతను మోసం చేశాడు. రాష్ట్రంలో ఎన్నో విధాలుగా అప్పుడు ఇసుక పాలసీ బాగాలేదన్నాడు. ఈ ఇసుక చూస్తుంటే మొత్తం దాంట్లో టీడీపీ మొత్తం శుభ్రంగా దోచుకొని పొట్టలు నింపుకున్నాడు. ఇటువంటి ప్రభుత్వానికి చరమగీత పడే టైం వచ్చింది కాబట్టి మాతో పాటు వైఎస్ఆర్సీపీతో పాటు అందరితో పాటు ప్రతి కార్యకర్త గతంలో టీడీపీ వాళ్ళు కోలుకోవడం కోసం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కోలుకోవడం కోసం సుమారుగా 4 సంవత్సరాలు అయింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత 2 నెలలకే 3 నెలలకే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండడం వచ్చాయంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీలాంటి నాయకులంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి కాదు, మళ్ళా పార్టీ కోసం కష్టపడదాం. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టులు కానీ నెక్స్ట్ పోస్టులు కానీ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ ఉన్నాము. మేము నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా మీ అందరికి హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడదామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారు ఫిబ్రవరి నుంచి ప్రతి పార్లమెంట్ కి 2 రోజులు ఉంటాడు.
ప్రతి ఒక్కరిని చాలా మంది జగన్మోహన్ గారికి తీసుకుపోండి అన్నారు. ఆయనే మన దగ్గరికి వస్తాడు, 2 రోజులు మనతో పాటు గడుపుతాడు, మనతో పాటు భోజనం చేస్తాడు, మనతో పాటు పడుకుంటాడు. కార్యకర్తలకు భరోసా ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ జిల్లా అనుబంధ సంఘాలు కానీ ఎవరన్నా మీటింగ్ అయిన తర్వాత ఇక్కడే ఉన్నాము, ఎవరు మండల కమిటీకి సూటబుల్ ఉన్న వాళ్ళు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అవుతారో కూడా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మా దృష్టికి తీసుకురండి. తర్వాత మేము నాయకులతో కూడా మేము కూడా ఫోన్లో మాట్లాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సింది వచ్చింది. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.